బీసీ సంఘాలు మద్దతును కూడా కూడబెట్టుకుని ఆ మద్దతు కూడా వాళ్ళు నిన్న గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు, కానీ వాళ్ళ బంధువులు ఎక్కడ కనబడట్లేదు. ఉన్నారు, అందరు ఉన్నారు, బీసీ అన్ని సంఘాల వాళ్ళు ఉన్నారు. ఈరోజు ఈ బీసీ అనేది మా ఫండమెంటల్ రైట్, ఇది మా హక్కు, రాజ్యాంగంలో మాకు వచ్చినటువంటి హక్కు. అందుకే రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 42% రిజర్వేషన్ని పార్టీ అమలు చేస్తుందని, పార్టీ ఇంప్లిమెంట్ చేస్తుందని శాసనసభలో ప్రవేశపెట్టినప్పుడు ఇనానిమస్గా అందరు మాకు సహకరించారు. దురదృష్టం ఏంటంటే గవర్నర్ గారి దగ్గరికి మా యొక్క రిజర్వేషన్ పోయిన తర్వాత అక్కడ ఆమోద ముద్ర పొందలేకపోయా, అక్కడ కాలయాపన జరిగింది కాబట్టి కోర్టుకు పోయి కోర్టు ద్వారా ఇంకా మాకు డిలే జరుగుతూ ఉంది. కాబట్టి నోటి కాడు వచ్చినటువంటి గూడుని కాలదనినటువంటి బీజేపీ వాళ్ళ మీద బాధ్యత ఉంది. మీరు ధర్నాలలో మాతో భాగస్వాములు అవ్వాల్సిన అవసరం లేదు. మీరు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి రాజ్యాంగంలో మాకు ఉన్నటువంటి హక్కులని మాకు ఇవ్వమని చెప్తున్నాం తప్ప మేము మెహర్బానీ అడగడం లేదు. ఇప్పటి వరకు తరతరాలుగా మా కుటుంబాలకు, మా యొక్క బీసీలకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పటికైనా రాబోయేటువంటి తరాలకైనా మీరు న్యాయం చేయండి అనేది మా డిమాండ్.